చూపుకి పదునెక్కువ, ఈ కత్తికి రోషమెక్కువ. ఈ మనిషి నిజాయితీపై అభిమానులకు మక్కువ. అందుకే ఆయన నడకకి పొగరెక్కువ. అవును, ఇది కాటమరాయుడి పొగరు. కాటమరాయుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఊపేస్తున్న పేరు. ఈ టైటిల్లోనే పవర్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తో ఆ పవర్ అభిమానుల్లో కరెంటులా ప్రవహిస్తోంది. పంచెలో పవర్ స్టార్ పంచ్ డైలాగ్లకు ఇండస్ట్రీ మీసం మెలేస్తోంది. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. అవును, ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం. ఒక్కడున్నాడు, ఆయనే కాటమరాయుడు. ఎస్, స్వామిరారా కార్తికేయ FM నిఖిల్ వచ్చేసి ఇక్కడ టీవీ నైన్ ప్రత్యక్షం ఏం చేస్తాడు అనుకుంటారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నాకున్న ఇష్టమే నన్ను ఇక్కడ తీసుకొచ్చిందండి. కాటమరాయుడు నన్ను ఇక్కడ రప్పించాడు. ఇది చేసే సినిమా టైటిల్ మాత్రమే కాదు, ఇది ఒక సూపర్ పవర్. పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా వెనకాల ఇన్స్పిరేషన్. రండి, కాటమరాయుడు ఎవరో ఏంటో ఎక్కడున్నాడో తెలుసుకుందాం. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. ఇది పాట కాదు, అనంతపురం జానపదం, గ్రామీణుల జనపదం. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఈ పాట పాడుతుంటే థియేటర్లు షేక్ అయ్యాయి. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ ప్రేక్షకులు ఊగిపోయారు. పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రా చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. అత్తారింటికి దారేది సినిమాకి హైలైట్ గా నిలిచిన కాటమరాయుడ పాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాకి టైటిల్ గా మారింది. ఇంతకీ కాటమరాయుడు కథ ఏంటి? కదిరి నరసింహుడికి బేట్రాయి సామిదేవుడికి సంబంధం ఏంటి? ఒక పాట తెలుగు ప్రేక్షకులను ఊపేసింది, ఒక సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఊరిస్తోంది. అదే కాటమరాయుడు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా అని గమ్మత్తుగా పాట వినిపిస్తే అదేంటో అనిపించింది. ఇప్పుడు కాటమరాయుడు సినిమాగా వస్తోందంటే ఆ కథ ఏంటో అనిపిస్తోంది. మరి ఆ కథ పుట్టింది ఇక్కడ కాదు కదా, అనంతపురంలో. అందుకే రండి అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం, కాటమరాయుడు కథ ఏంటో కనుక్కుందాం. కాటమరాయుడు ఈ పేరే చాలా డిఫరెంట్గా ఉంది, కానీ ఆయన్ని ఎలా పట్టుకోవాలి, ఎక్కడను వెతకాలి? 1000 మైళ్ళ ప్రయాణమైనా కానీ ఒక్కడుతోనే మొదలవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న పవర్ వెతకడానికి TV9 యూనిట్ బయలుదేరింది. ఎలా ఉంటాడు? ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లోనే సమాధానం ఉంటుంది, గమనంలోనే గమ్యం ఉంటుంది. TV9 టీం హైవే మీద సర్రున దూసుకెడుతోంది. ఇది కోట్లాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సాగుతున్న అన్వేషణ. హైదరాబాద్ నుంచి కారు వేగంగా కదులుతోంది. అణువు నుంచి అనంతం వరకు వ్యాపించిన ఆ శక్తి కోసం అనంతపురం వైపు సాగుతోంది. ఒక సినిమా టైటిల్ వెనక ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ కోణం దాగి ఉంది. ట్రైలర్లో మనం మీసం మెలేస్తున్న పవన్ కళ్యాణ్ని చూస్తున్నాం, కానీ దాని వెనక రోషం ఉన్న దేవుడున్నాడు. మనం నిల్చిన చోటే నిలబడిపోయి ఉంటే సమాధానాలు దొరకవు, కదలాలి. అందుకే TV9 టీం వేగంగా అనంతపురం జిల్లా వైపు కదులుతోంది. ఈ ఉదయంలో చైతన్యం ఉంది. ఈ గాలిమరల్లో జగతిని నడిపించే పవన శక్తి దాగి ఉంది.
మరి జగమంతా తన కుటుంబం అనుకునే పవన్ కళ్యాణ్ వెనక ఎవరున్నారు? తెలుసుకునే సమయం వచ్చింది. TV9 బృందం అనంతపురం నగరంలోని క్లాక్ టవర్కి చేరుకుంది. కాటమరాయుడి కథ ఏంటో తెలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి మొదలైన మన ప్రయాణం అనంతపురం చేరుకుంది. మీసం మెలేస్తున్న పవర్ స్టార్ వెనక పవర్ ఏంటి? కాటమరాయుడు. మరి ఆ ఉగ్ర నరసింహుణ్ణి చూడాలంటే మనం కదిరి వైపు కదలాలి. అనంతపురం నుంచి TV9 ప్రయాణం సాగుతోంది. అనంత పొలిమేర్లు దాటగానే కారు స్పీడ్ అందుకుంది. దూరంగా ఎర్రమట్టి నేలల్లో శనగ పంట సీమవాసుల్లో ఆశలు మొలకెత్తిస్తోంది. కాటమరాయుడి కోసం శోధిస్తున్న TV9 బృందంలో కూడా బేట్రాయి సామి దేవుడా అంటూ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెలరేగిపోయారు. ఇంతకీ ఆ బేట్రాయి స్వామి ఎవరు? అనంతపురంలోకి దూసుకెళ్ళిపోతే మన TV9 క్రూని స్వామి రారా అంటూ ఆ బేట్రాయి స్వామి పిలిచాడు. చూశారుగా ఈ కోతులు, ఎక్కడికి వీటి పరుగులు? సీత జాడకి దారి చూపిన ఈ మర్కటాలే పవన్ పాటలోని బేట్రాయి సామి దేవుడి జాడని చూపించాయి. యూకలిప్టస్ చెట్ల మధ్య నుంచి కాస్త ముందుకెళితే కదిరి కొండకు మెట్ల దారి, పక్కనే చిన్న గుడి. పవన్ కళ్యాణ్ ఒళ్ళు విరుచుకుని పాడింది ఈ బేట్రాయి సామి దేవుడిపైనే. కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా. ఈ పాటలోని బేట్రాయి స్వామి మరెవరో కాదు, సాక్షాత్తు వేటరాయుడైన మన లక్ష్మీ నరసింహస్వామి. ఆ కిందనున్నదే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు మనం ఉన్నది కదిరి కొండ. కదిరి క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇక ఈ కొండపైనే శ్రీవారి పాదముద్రికలు, సప్తఋషి గుహలు ఉన్నాయి. వేటరాయుడు ప్రతి సంవత్సరం వేటకి ఇక్కడి నుంచే బయలుదేరేవాడని చెప్తారు. అలాగే పార్వేటి ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే మొదలవుతుంది. చుట్టూ కొండలు, క్షేత్రానికి రక్షగా శతమర్కటాలు. పదునైన అంచులతో మెట్లు. ఈ నిర్జన ప్రదేశంలో ప్రతి అడుగులో మీకు మీరే తోడు అని గుర్తు చేస్తున్న ఎండిన ఆకులు. కాస్త పైకి వెళితే చెట్టు కింద నాగదేవతలు. ఇంకో 10 అడుగులు వేస్తే ఎడమవైపున పెద్ద రాయి, దానిపై విష్ణు పాదాలు. సరిగ్గా 50 మెట్లకి మనం కదిరికొండ పైకి చేరుకున్నాము. ఇదిగో ఇవే భక్తులు ఎంతగానో కొలిచే శ్రీ మహావిష్ణువు పాదముద్రికలు. ఈ పాదం పుణ్యపాదం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శ్రీపాదం. అవును, శ్రీ మహావిష్ణువు భువిపై మోపిన పాదం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక సప్తఋషుల గుహ అక్కడుంది, దానిలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ గుహ ద్వారానే ఋషులు కదిరి క్షేత్రానికి చేరి నిత్యం పూజలు చేసొచ్చేవారని ప్రచారం. ఈ సప్తఋషుల గుహ లోపలికి వెళ్ళడం మామూలు మనుషులకి అసాధ్యంగానే చెప్పాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే సప్తఋషులు ప్రతిరోజు ఈ గుహ లోపల నుంచి స్వామివారి ప్రధాన ఆలయానికి మార్గం ఉంది అని చెప్తారు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవారని స్థానికులు చెప్తున్నారు. చూశారుగా, ఇది కదిరి బేట్రాయి సామి కొండ. ఆ వేటరాయుణ్ణి కొలుస్తూ ఏటా ఇక్కడ పారువేట ఉత్సవం వైభవంగా జరుగుతుంది. అంతేకాదు, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఉగ్ర నరసింహుణ్ణి భక్త ప్రహ్లాదుడు, ఋషులు స్తోత్రాలతో శాంతింపజేసింది ఇక్కడే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కదిరికొండని స్తోత్రాద్రి అని కూడా అంటారు. మానిని మందిరా భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతారా జగ
ఇది సరే, ఇంతకీ కాటమరాయుడు ఎవరు? TV9 పయనం అడవిలోకి. కదిరికొండ నుంచి 8 మైళ్ళ ప్రయాణం, చుట్టూ అరణ్యం. నిజమే, ధీరులకైనా దీనులకైనా అమ్మ ఒడి ఈ అడవే కదా. ఎదురుగా పెద్ద కొండ, అదే కాటమరాయుడి కొండ. ఇంతకీ కాటమరాయుడు అంటే అర్థమేంటి? కాడు అంటే అడవి, అందులో ఉండే దేవుడు కాబట్టి కాటమరాయుడయ్యాడు నరసింహస్వామి. కాటమరాయుడు కొండ నుంచి మరో 6 కిలోమీటర్ల దూరంలో మరో నరసింహ క్షేత్రం ఉంది, అదే కంబాలకొండ. కంబం అంటే స్తంభం అని అర్థం. స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఇక్కడ కంబాలరాయుడా అని పూజిస్తారు. గుట్ట, పుట్ట, కొండ, కోన ఇలా ఎందెందు వెతకి చూసినా అనంతపురం జిల్లాలో కాటమరాయుడి జాడలు స్పష్టంగా కనిపిస్తాయి. బేట్రాయి సామిదేవుడా అంటూ కదిరి నరసింహస్వామిపై పాటలు వినిపిస్తాయి. కదిరికొండ, కాటమరాయుడు కొండ, కంబాలకొండ. ఇక ఇప్పుడు TV9 తర్వాతి మజిలీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి. కదిరి నరసింహస్వామి ఆలయం దూరంగా కనిపిస్తోంది. మాడ వీధుల నుంచి వెళుతుంటే ముందుగా భృగుతీర్థం కనువిందు చేసింది. త్రేతాయుగంలో ఈ కోనేటి నుంచే నరసింహస్వామి విగ్రహాలను భృగు మహర్షి బయటికి తీసి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. వసంతకాలంలో స్వామి వెల్లడి కావడంతో కదిరి లక్ష్మీ నరసింహుడికి వసంత వల్లభుడు అని పేరొచ్చింది. కాటమరాయుడి చరిత్రలో మరో ముఖ్యమైన ప్రదేశం ప్రస్తుతం మనం ఉన్న భృగుతీర్థం. భృగు మహర్షికి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి చెప్పినట్టుగా ఈ కోనేటి నుంచే స్వామివారి రూపాన్ని ఆయన వెలికి తీసి ప్రపంచానికి వెల్లడి చేశారు. అది జరిగింది వసంత మాసంలో కాబట్టి స్వామివారిని వసంత వల్లభుడు అని కూడా పిలుస్తారు. కాటమరాయుడి కథలో ఈ ముఖ్యమైన ఘట్టం త్రేతాయుగం నాటిది. ఋషులలో భృగు మహర్షి తేజస్సు మరొకరికి ఉండదంటారు. ఈ భృగుతీర్థం కూడా పేరుకు తగ్గట్టే అందంగా ఆహ్లాదంగా ఉంది. జలపాత గీతాలతో కళకళ్లాడుతూ ఉంది. కోనేటి నుంచి మాడవీధుల మీదుగా ముందుకెళితే దూరంగా ఆలయ గోపురం కాదు, శతాబ్దాల నృసింహ వైభవం. ఏ కాటమరాయుణ్ణి చూడ్డానికి వచ్చామో ఆ కదిరి లక్ష్మీ నరసింహుని సన్నిధి ఇది. ఆలయ గోపురాన్ని చూడ్డంతోనే గుండె ఉప్పొంగింది. స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మనసు ముందుకు దూకింది ఈ జట్కా బండిలా. కాటమరాయుడ కదిరి నరసింహుడా అని పవన్ కళ్యాణ్ పాడగానే ఫ్యాన్స్ అంతా ఊగిపోయారు. ఇప్పుడు కాటమరాయుడు పేరుతో సినిమా వస్తోందంటే జనంలో ఆసక్తి మరింత పెరిగింది. అసలు ఆ కాటమరాయుడు ఎలా ఉంటాడు అని తెలుసుకోవడం కోసం మనం ఇక్కడి దాకా వచ్చాం. బేట్రాయి స్వామిని దర్శించుకున్నాం. ఇక ఇప్పుడు కాటమరాయుడిగా పిలువబడే కదిరి నరసింహుడు ఎలా ఉంటాడో చూద్దాం. కదిరి నరసింహుణ్ణి దర్శించడానికి వెళుతున్న TV9కి సాక్షాత్తు ఆ వసంత వల్లభుడే ఊరేగింపుగా ఎదురొచ్చాడు. ఉభయ దేవేరులతో కనువిందు చేశాడు. ఉన్న సుద్దులేటి కోయి ఓ వల్లభరాయ, వన్నె కాడవన్నిటాను వల్లభరాయ. ఉన్న సుద్దులేటి కోయి ఓ వల్లభరాయ. ఈ పూలలో అందం, ఈ గాలిలో గంధం. అవును, ఇది కదిరి మల్లెపూల సుగంధం. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు చైత్రం. కదిరి మల్లె ఎప్పుడు ఎలా గుబాళిస్తుందో కాటమరాయుడి పాట ఇప్పటికీ అలాగే మారుమోగుతూనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ కాటమరాయుడా అంటూ మరోసారి గుర్తు చేసిన కదిరి నరసింహుడు ఎలా ఉంటాడు? ఉగ్రమూర్త, శాంతమూర్త? తెలుసుకుందాం. ఎటు చూసినా రంగవల్లులు.
ఎదురుగా దశావతార మూర్తులు. కాటమరాయుడా కదిరి నరసింహుడా పాటలోని అవతారాలన్నీ కళ్ల ముందు సాక్షాత్కారమయ్యాయి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాదవరద లక్ష్మీ నరసింహునిగా పూజలందుకుంటున్నాడు స్వామి. భక్త ప్రహ్లాద సహితంగా ఉన్న నారసింహుని క్షేత్రం భారతదేశంలో మరెక్కడా లేదు. ఆ భాగ్యం ఈ కదిరి క్షేత్రానికి, మన తెలుగువారికి మాత్రమే దక్కింది. కదిరి నరసింహుడి అంతరాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడి స్వామివారిని కంభాల రాయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కంభం అంటే స్తంభం. స్తంభం నుంచి ఉద్భవించి ప్రహ్లాదుడిని రక్షించిన ఆ నరసింహస్వామి ఇక్కడ ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహుడిగా భక్తులను అనుగ్రహిస్తాడు. ప్రపంచంలోకెల్లా ప్రహ్లాదుడితో పాటు నరసింహస్వామి భక్తులకు అభయం ఇచ్చే ఏకైక క్షేత్రం కదిరి క్షేత్రం. ఇంతకీ కదిరి నరసింహుడు ఎలా ఉంటాడు? ఆ రూపం మాటల్లో వర్ణించలేని ఆధ్యాత్మిక పరవశం, వేదాలు కూడా వర్ణించలేని నృసింహ వైభవం. కదిరి నారసింహుణ్ణి కెమెరాలో బంధించలేకపోయినా నా కళ్ళ నిండా నింపుకుని మీకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నరసింహస్వామి 8 భుజాలతో పద్మాసనంలో కూర్చుని ఉంటాడు. 4 భుజాలతో శంకు చక్రాలను, కత్తి డాలుని చేతబూని, మరో 4 చేతులతో హిరణ్యకశిప సంహారం చేస్తూ తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రపంచానికి చాటి చెప్తున్నాడు నారసింహుడు. మరోవైపు ప్రహ్లాద సమేతంగా వెలసి ముఖంపై చిరునవ్వు చెందిస్తూ భక్తులకు ఎప్పుడూ అభయం ఇస్తూనే ఉన్నాడు. అంటే కదిరి నారసింహుడు దుష్టులకు ఉగ్రమూర్తి, భక్తులకు శాంతమూర్తి. అంతరాలయంలోకి ప్రవేశించడంతోనే మనసు మంత్రాలయంగా మారుతుంది. పక్కనే అమృతవల్లి అమ్మవారు చిరునవ్వుతో భక్తులను కరుణిస్తుంది. కదిరి లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలిశాడని చెబుతారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామికి అభిషేకం చేసినప్పుడు విగ్రహానికి స్వేదం పుట్టడమే ఇందుకు నిదర్శనమంటారు అర్చకులు. స్వామివారి అభిషేకానంతరం ఎన్ని బట్టలు వేసి తుడిచినా కూడా స్వామివారికి ధారధారగా స్వేద బిందువులు వస్తూ ఉంటుంది. నేటికి కూడా స్వామివారి అభిషేకానంతరం స్వామివారి యొక్క చెమట శరీరం పైన చెమట బిందువులు వస్తూ ఉంటాయి. కదిరి క్షేత్రంలో అమృతవల్లి సమేత నృసింహస్వామి కొలువై ఉంటాడు. కానీ ఉత్సవ విగ్రహాల్లో నారసింహుడు కనిపించడు. ఆలయ ప్రాంగణంలోని వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిగా కనువిందు చేస్తాడు. వన్నె కాడ వన్నె కాడ వన్నె కాడ వన్నిటాను వల్లభరాయ. స్వామివారి స్వప్నంలో వచ్చి ఈ యొక్క నీచేత త్రవ్వబడినటువంటి భృగు పుష్కరంలో వసంత వల్లభుడు అనేటువంటి మూర్తి నేను నారాయణమూర్తిగా వెలసి ఉన్నాను, వెలికి తీసి పూజించమని ఆజ్ఞాపించగా ఈ యొక్క వసంతకాలములో ఆ యొక్క స్వామివారిని వెలికి తీసి వసంత వల్లభులని, వసంత మాధవులని స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామివారి భృగు మహర్షే స్వయంగా ఆరాధించినటువంటి మూర్తిగా ఈ యొక్క ఉత్సవమూర్తిని చెప్తున్నారు. ఇదే యాగశాల. కదిరి నరసింహ క్షేత్రంలో మార్మోగే వేద ఘోషలో బతుకు అష్టాక్షరిగా పల్లవిస్తుంది. నృసింహుని శక్తి తత్వానికి, శ్రీ మహావిష్ణువు అనంత తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది కదిరి దివ్యక్షేత్రం. ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించాక కదిరికొండ చుట్టుపక్కల ఉగ్రరూపంలో సంచరించాడని, ప్రహ్లాదుడి స్తోత్రాలతో శాంతించి ఇక్కడ కొలువయ్యాడని ప్రతీతి. కదిరి చుట్టుపక్కల ఉన్న బేట్రాయి సామిని, కాటమరాయుణ్ణి కలిపి జానపదులు కట్టిన పాటే బేట్రాయి సామిదేవుడా పాట. ఇందులో ఒక్కో చరణం దశావతారాల్లోని ఒక్కో అవతారాన్ని అపురూపంగా వర్ణిస్తుంది. మాండలిక పదబంధాలతో అద్భుతంగా కీర్తిస్తుంది.
పద కవిత పితామహుడైన అన్నమయ్య కూడా లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా అని కీర్తించారు. ఈ పాటలో అనంతపురం జిల్లా మట్టి పరిమళం ఉంటుంది. ఈ మాండలికంలో నారసింహునిపై జానపదుల మమకారం కనిపిస్తుంది. అంతేకాదు, దశావతార గాథను ఒక్క పాటలో చెప్పడం అంటే మాటలు కాదు, కానీ ఆ శక్తి జానపదానికి ఉంటుంది. ఈ పాటలోని ఒక్కో చరణంలో దశావతార ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఈ పాటలో 44 పాదాలు ఉన్నాయి. ఒక పల్లవి, 10 చరణాలు ఉన్నాయి. బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడా బేట్రాయి సామిదేవుడా అని మొదలయ్యే పాట కల్కి అవతార వర్ణనతో పూర్తవుతుంది. 10 చరణాల్లో ఒక్కొక్క చరణంలో విష్ణువు అవతారాల్లో ఒక్కొక్క అవతారం కీర్తింపబడింది. మత్స్యావతారం మొదలుకొని కల్కి అవతారం దాకా వర్ణింపబడింది. మొదటి చరణం మత్స్యావతార ఘట్టం. చేపగా పుట్టి సోమకాసురుణ్ణి చంపి వేదాలను బ్రహ్మకు తిరిగిచ్చాడంటూ మహావిష్ణువును కీర్తిస్తారు. తాబేలై తాను పుట్టగా అంటూ కూర్మావతార ఘట్టాన్ని వివరిస్తూ క్షీరసాగర మథనంలో మోహిని రూపంలో దేవతలకు చావులేని మందుని మహావిష్ణువు పంచాడంటూ వర్ణించారు గ్రామీణులు. ఇక నరసింహావతార గాథలోని అనంత తత్వాన్ని 4 మాటల్లో అద్భుతంగా వర్ణించారు అనంత మాండలికంలో. కంబం అంటే స్తంభం, అందుకే కంబానసేరి ప్రహ్లాదుగాచి అంటూ స్తంభంలోంచి ఉద్భవించి ప్రహ్లాదుణ్ణి రక్షించిన నారసింహ అంటూ దండాలు పెట్టారు. నారసింహ నిన్నే నమ్మితి నా నాటికైన కోరితి నీ పాదమే గతి. నారసింహ నిన్నే నమ్మితి నా నాటికైన కోరితి నీ పాదమే గతి. ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదుగాచి ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదుగాచి ఓరమీస వైరిగాని గుండె దొల్ల చేసినోడ వేట్రాయి వేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ వేట్రాయి సామి దేవుడా. ఇంకా పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం ఇలా మహాగ్రంథాల్లోని భావమంతా అలతి అలతి పదాలతో ఒక్కో చరణంలో అలరారుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు పదాల తీయదనం, మాండలిక మాధుర్యం బేట్రాయి సామిదేవుడా పాటలో పల్లవిస్తాయి. గుండె నిండా భక్తి, నిష్కల్మషమైన మనసుతో ఆ కాటమరాయుడిని కీర్తించారు. అందగాడ నీవు లేవయా గోవిందా గోపాల రక్షించరా. పందిలోన సేరి కోర పంటితోనే ఎత్తి భూమి పందిలోన సేరి కోర పంటితోనే ఎత్తి భూమి ఇందు మిందు చేసినోడ చందమామ నీవే కాద బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా. రాయలసీమలో పలకల భజనగా వినిపించిన కాటమరాయుడా పాట 1940లో వెండితెరపై తొలిసారి మారుమోగింది. అదే సుమంగళి సినిమా. మళ్లీ దాదాపు 75 ఏళ్ల తర్వాత అత్తారింటికి దారేది కోసం ట్యూన్లో చిన్ని మార్పులు చేసి పవన్ కళ్యాణ్తో పాడించారు. కాటమరాయుడా అంటూ పవర్ స్టార్ వీరంగం వేస్తుంటే ప్రేక్షకులు శివమెత్తారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా. కాలం మారింది, కానీ అవే పదాలు, అవే భావతరంగాలు. అవును, శతాబ్దాల నాటి బేట్రాయి సామిదేవుడా జానపదం శాస్త్రీయ సంగీత విద్వాంసుల కచేరీల్లోనూ వినిపిస్తుంది. జానపదుల సాహిత్యం పండితుల వేదికలపై మార్మోగుతుంటుంది. రామదేవ రక్షించరా సీతమ్మ తల్లి శ్యామ సుందర నిన్ను మెచ్చగా. రామదేవ
సామి తండ్రి మాటగాచి ప్రేమ భక్తినాదరించి సామి తండ్రి మాటగాచి ప్రేమ భక్తినాదరించి ఆమైన లంక వెళ్ళ దోమగాను చేసినోడ వేట్రాయి వేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ వేట్రాయి స్వామి దేవుడా. అనుభవాలు అనుభూతుల సహజ వ్యక్తీకరణే జానపదం. అవును, రాయలసీమ మట్టిలో పుట్టిన మణిపూస బేట్రాయి సామిదేవుడా. ఆ పాట ఓ క్లాసిక్. అందుకేనేమో క్లాసికల్ మ్యూజిక్లో కూడా క్లాస్గా ఇమిడిపోయింది. కదిరి నారసింహునికి దశావతార కీర్తనగా సమర్పితమైంది. పలికినా దొరవు నీవేగా, ఈ జగములోన పలికినావు బాల శిశువుడా. సిల్లగట్టుపురములోన సిన్ని గోపాలుడౌర సిల్లగట్టుపురములోన సిన్ని గోపాలుడౌర పిల్లంగోవి చేతబట్టి పేట పేట తిరిగినోడ వేట్రాయి వేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ వేట్రాయి స్వామి దేవుడా. కాటమరాయుడి పాటకు ఎంత ప్రాముఖ్యం ఉందో కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలకు అంతే విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవ శోభతో కదిరి పట్టణం కళకళ్లాడుతుంది. విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. కాటమరాయుడి చరిత్ర, సాహిత్యం, సంగీతం తెలుసుకున్నారు. ఇక ఇది కదిరి సాంస్కృతిక వైభవానికి ప్రతీకైన బ్రహ్మరథం. ఈ రథానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని ఆండాలమ్మవారి శ్రీవల్లిపుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చెబుతారు. కదిరి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో కళకళ్లాడుతోంది. ఖాద్రి లక్ష్మీ నరసింహుడు ఊరేగే ఈ బ్రహ్మరథం దేశంలోనే 3వ అతిపెద్ద రథంగా చెప్తారు. దీని బరువు 540 టన్నులు. దాదాపు 130 సంవత్సరాల క్రితం తయారైన ఈ రథంపై సుమారు 250 శిల్పకృతులను టేకుతో తీర్చిదిద్దారు. ఏటా 15 రోజుల పాటు కదిరి నరసింహునికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జై నారసింహ అంటూ కులాలు, మతాలు, భాషలకు అతీతంగా లక్షల మంది భక్తులు బ్రహ్మరథాన్ని లాగడానికి పోటీ పడతారు. పూటకో వాహనంపై ఊరేగే శ్రీదేవి భూదేవి సమేతుడైన వల్లభరాయుని వైభవాన్ని చూసి తీరాల్సింది. హంసవాహనంపై వీణాపాణిగా వల్లభరాయులు కనువిందు చేస్తారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణాపాణియై వేయి రాగాలతో, వీణాపాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా. ఒక్క సినిమా పాట తెలుగు ప్రజల్ని చరిత్రలోకి తీసుకెళ్ళింది. ఒక్క సినిమా టైటిల్ సీమ వీరగాథని వెలుగులోకి తెచ్చింది. ఈ రెండింటి కారణం ఒకరే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు జానపదాలంటే ఇష్టం. ఆయన ప్రతి సినిమాలో అవి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా, కదిరి నరసింహుడా అంటూ ఆయన పాడిన జానపదం తెలుగువారి గుండెల్లో ఇంకా మార్మోగుతోంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఇప్పుడు మళ్ళీ కాటమరాయుడు పేరు సంచలనం సృష్టిస్తోంది.
పవర్ స్టార్ పంచెకట్టి కత్తి పట్టి సీరియస్ లుక్ లో కాటమరాయుడిగా వస్తున్నారు. అడుగులే మెరుపులై కదిలి వస్తున్నాడు పవర్ స్టార్. పాటైనా సినిమా అయినా కాటమరాయుడికి ఈ నేల పొరల్లో చరిత్ర ఉంది, వీరగాథల్లో స్థానం ఉంది. కాటమరాయుడు కమర్షియల్ ఫ్యాక్షన్ స్టోరీ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అనంతలో మారుమూల ఉన్న కదిరి నరసింహుని ఆలయం, అక్కడి విశేషాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. కన్నడిగులు లక్షల్లో దర్శించే కాటమరాయుడిని తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశారు పవర్ స్టార్. అందుకే పవన్ కదిరికి కదిలి రావాలని కోరుతున్నారు అభిమానులు. కాటమరాయుడు కదిరి నరసింహుల పాటలో మా ఊరి పేరు కదిరి ఉంది, అందుకే ఈరోజు నేను అనుకుంటున్నాను. చాలా పవన్ కళ్యాణ్ తీసే ప్రతి సినిమా కూడా మైలురాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. కరవు రక్కసితో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను కాటమరాయుడి సాక్షిగా సీమకు అండగా ఉంటానని చాటారు. రేనాటి సీమ జనజీవితానికి కాటమరాయుడి పాత్రను ఒక బ్రాండ్ గా మార్చారు. బేట్రాయి సామిదేవుడా అంటూ ఈ సీమలో చారిత్రక వైభవాన్ని చాటారు. ఈ మట్టి పొరల్లో దాగిన జానపద పాటల మూటలపై పరిశోధనలకు ప్రేరణనిచ్చారు పవన్ కళ్యాణ్. ఇది జానపదులే స్వయంగా కల్పించి పాడారా, లేకపోతే ఎవరైనా ఒక కవి జానపద బాణీలో జానపదుల భాషలో రాశారా అనేటువంటిది పరిశోధించాల్సిన విషయం. 2 నిమిషాల పాటతో మనకు తెలియని 100 ఏళ్ల నాటి చరిత్రని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. కన్నడిగుల పాలిట కస్తూరిగా పూజలందుకుంటున్న కదిరి లక్ష్మీ నరసింహుణ్ణి తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశారు. ఇంతకీ కాటమరాయుడిగా పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తాడు? కాటమరాయుడు స్టోరీ ఏంటి? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు? ఇదే లైన్తో కాటమరాయుడు అనే సినిమా ఇంకొకటి వస్తుంది, అది కానీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని తప్పకుండా అందరు నమ్మాల్సిన పరిస్థితి ఉంది. కదిరి నరసింహస్వామి ఆయన పేరు మీద కాటమరాయుడు సినిమా అని టైటిల్ పెట్టడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి మా తరపున అనంతపురం జిల్లా తరపు నుంచి జనసేన కార్యకర్తల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చూడ్డానికి ఫ్యాక్షన్ మూవీలా ఉన్నా ఇందులో పవన్ కళ్యాణ్ మనసుకు నచ్చిన అంశాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. బేట్రాయి సామిలోని పౌరుషం, కంబాల దేవుడిలోని రోషం, ప్రహ్లాద వరదుని కరుణ కలగలిసి కాటమరాయుడిగా వస్తున్నాడు పవర్ స్టార్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన వేటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి సామిదేవుడా, నన్నేలినోడ బేట్రాయి సామిదేవుడా. శతాబ్దాలు గడిచిపోయినా కాటమరాయుడి పాట ఇంకా మారుమోగుతూనే ఉంది. ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టే ఆ లక్ష్మీ నరసింహుడు తమకే ఆపదొచ్చినా ఠక్కున వచ్చి కాపాడతాడని భక్తుల నమ్మకం. పాట, పద్యం, జానపదం, సినిమా ఇలా ఏ రూపంలో వచ్చినా ఆ కదిరి లక్ష్మీ నరసింహుడు భక్తుల హృదయాల్లోనే ఉన్నాడు. కాటమరాయుడై వారిని కాపాడుతున్నాడు. 100 కిలోమీటర్లు ప్రయాణించి కొండలు గుట్టలు దాటి టీవీ9 మీకు కాటమరాయుడిని పరిచయం చేసింది. కదిరి నరసింహ క్షేత్రాన్ని చూపించింది. బేట్రాయి సామిదేవుడా పాటలోని అర్థాన్ని వివరించింది. కాటమరాయుడా అని పిలిచినా, బేట్రాయి సామిదేవుడా అని పొగిడినా పలికేది లక్ష్మీ నరసింహుడే.
స్తంభం నుంచి ఉద్భవించి ప్రహ్లాదుణ్ణి కాపాడిన ఆ కంబాల దేవుడే. సరిగ్గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు థీమ్ కూడా ఇదే. ఆటవిక రోజుల నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టిన మనిషి మృగాల కన్నా ఏమెదిగాడు అని ప్రశ్నిస్తాడు కాటమరాయుడు. మానవ మృగాలను వేటాడడానికి కాటమరాయుడిగా మిసమిసమీసం మెలేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్క మాటలో చెప్పాలంటే శరణు కోరితే కాటమరాయుడు ప్రాణమిస్తాడు, పగతో రగిలితే ప్రమాదకరంగా మారతాడు. ఇదే కాటమరాయుడి స్టోరీ. సో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన కాటమరాయుడు సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షోలో మనం కలుసుకుందాం. సో సీ యూ గైస్, కీప్ ఎంజాయింగ్. నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్.